ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు దశ పాపహర దశమి, దశ పాపహర దశమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ శుద్ధ దశమి రాత్రి 8:14 వరకు, నక్షత్రం చిత్త సాయంత్రం 4:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు బుధవారము దశపాపహర దశమి కూడా. ఆధ్యాత్మిక చింతన భావన ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి అందేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయ్యే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధ గురు శుక్ర కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. కుటుంబము, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు మాత్రం వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే స్థిరాస్తి సంపద పెంచేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక భరణి నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు మార్పులు కనపడుతున్నాయి. అయితే స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తారు, లేదా స్థిరాస్తులు అమ్మేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కృతికా నక్షత్రం వారికి మాత్రం ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈ రోజు ప్రతికూలంగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి షోడశ నామావళి చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే వీటన్నిటితో పాటు వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన కూడా వీరు అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే అనేక రకాలుగా మీకు చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు వాయిదాలు కోరటం అనేది కనపడుతూ ఉంటుంది, లేదా పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణీ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సినీ కళా రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అయితే వైద్య వృత్తిలోని వారికి గౌరవ మర్యాదలు పెరగటము, అయితే ఆర్థికంగా వీరికి ఆశించిన ఫలితాలు అనేవి గోచరించటం లేదు. మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి మాత్రం కాంట్రాక్ట్ పనులు చేసే వారికి లాభం అనేది గోచరిస్తోంది. అయితే భూ సంబంధమైన వ్యవహారాలు లేదా భూమి కొనటము, అమ్మటము వీటి గురించి మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థిక అవసరాలు అనేవి తీరుతూ ఉంటాయి. అలాగే నూతన రుణ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి వీరు ఆశించినట్టుగా మార్పులు అనేవి ఉండటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే రైతులకి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది వీరికి గోచరిస్తూ ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉన్నా పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. బంగారము, వెండి వర్తకులు ఎవరైతే ఉంటారో వీరికి ఈరోజు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక పునర్వసు నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే కాంట్రాక్టు పనులు చేస్తున్న వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన కాంట్రాక్టులు లాంటివి లభించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. గృహానికి సంబంధించి లేదా మీ యొక్క ఇంటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు కనుక ఉంటే
అవి మీకు తీరేందుకు కూడా అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు దశ పాపహర దశమి సందర్భంగా గణేశుని ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే రైతులకి ఎక్కువగా శ్రమ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే నూతన వస్తువులు ఏవైతే మీరు కొనాలని అనుకుంటారో వాటికి సంబంధించి కొంత జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక పుష్యమి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సమస్యలు అనేవి అనేకం మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆగిపోయిన పనుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆశ్లేష నక్షత్రం వారికి ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, మిత్రుల సలహాలు సూచనలు పాటించటం, కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దశ పాపహార దశమి సందర్భంగా శివాలయానికి వెళ్ళటం, స్వామివారికి అభిషేకం చేయటం, దీంతో పాటుగా నూతన పాద రక్షలు దానం ఇవ్వటం వలన వీరికి కలుగుతున్న సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవారాధన వైపు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కుటుంబ సమస్యలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారికి మాత్రం కోపావేశాలు అధికంగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతోటి వీరికి ఎక్కువగా ఇబ్బందులు లేదా వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పుబ్బా నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే పుబ్బా నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది. సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దశ పాపహర దశమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు గొడుగులు దానం ఇవ్వటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాభివృద్ధి గురించి కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు, దీంతో పాటుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. హస్తా నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా మానసిక ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. హస్తా నక్షత్రానికి చెందిన రైతులకి మాత్రం ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి కూడా చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీరు పాత బకాయిలు, రుణాలు తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు దశపాపహర దశమి సందర్భంగా సమీప జలాశయాలలో పుణ్యస్నానం ఆచరించడానికి ప్రయత్నించాలి. ఈ రాశి వారు ఈరోజు గణపతి ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే స్వామివారికి గరికను సమర్పించటం వలన ఆగిపోయిన పనులు కూడా వీరికి పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సినీ కళారంగాలలో ఉన్న వారికైతే అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మాలు లాంటివి చేస్తూ ఉంటారు. నదీ స్నానాలు చేయడానికి కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్వాతి నక్షత్రం వారికి మాత్రం మానసిక ప్రశాంతత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు కొనేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం విద్యార్థులకి అనేక విషయాలలో వీరికి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే అన్ని వ్యవహారాలలో కూడా
మీకు నిదానంగా మార్పులు కనిపించడంతో పాటు ఆర్థికంగా కూడా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దశపాపహర దశమి సందర్భంగా తులారాశి వారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం, స్వామివారికి తులసీమాల సమర్పించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రయాణాలతో పాటు అనేక విషయాలలో ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తూ ఉంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం వీరు చేస్తున్న పనులలో లాభం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక అనురాధ నక్షత్రం వారికి మాత్రం ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఆగిపోయిన పనుల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే వీరికి సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దశపాపహార దశమి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు పక్షులకి ఆహారం పెట్టడం, దీంతో పాటు అన్నదానం చేయడానికి ప్రయత్నించాలి. దీని వలన ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు మార్పులు అయితే ఏవి గోచరించడం లేదు. సంతానము, వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త మాత్రం వహించాలి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సినీ కళా రంగాలలో వారికి మాత్రం అనుకూలత గోచరిస్తోంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగడంతో పాటు ఆర్థికంగా వీరికి పురోగతి కూడా సూచిస్తోంది. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే మీరు ఆశించిన ఫలితాలు లభించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. దూర ప్రయాణాల గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం విద్యార్థులకి అనుకూలత అనేది మాత్రం గోచరిస్తోంది. అలాగే ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రేడింగు లేదా షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు దశపాపహర దశమి సందర్భంగా సమీపపు నదీ జలాశయాలలో స్నానం ఆచరించడానికి ప్రయత్నించాలి. అలాగే విష్ణు ఆరాధన మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అనారోగ్యం అధిక శాతం వీరికి గోచరిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారికి శుభవార్తలు వింటారు. అలాగే దీంతో పాటు వైద్యులకి, లాయర్లకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి సానుకూలమైన మార్పులు, చేర్పులు కనపడుతున్నాయి. ఇక ధనిష్ట నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంది. అలాగే నలుగురికి సేవ చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు ఆఫీసర్లకి ఎక్కువగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు దశపాపహర దశమి సందర్భంగా గోవులకి ఆహారం తినిపించటం, అలాగే శివుడికి అభిషేకం చేయించటం వలన మీకు శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఉద్యోగస్తులకి సానుకూలమైన అనుకూలత, దీంతో పాటుగా మీరు అనుకుంటున్న ప్రతి విషయంలోనూ కూడా మీకు విజయావకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు స్థానచలనము, బదిలీలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన వ్యాపారాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం శ్రమతో పాటు ఆర్థిక అనుకూలత ఇవి రెండూ కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈరోజు దశపాపహర దశమి సందర్భంగా కుంభరాశి వారు సమీప నదీ జలాశయాలలో స్నానమాచరించటం, అలాగే వారికి తోచిన విధంగా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో సానుకూలమైన మార్పులు చేర్పులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. పూర్వభాద్ర నక్షత్రం వారు కాంట్రాక్టర్లకి, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పనులు ఆరంభమయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. భూగృహ సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులని అధిగమిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండటం, స్థానచలనం, బదిలీలు ఇలాంటివి ఉంటాయి. దీంతో పాటు మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయం అనేది గోచరిస్తూ ఉంటుంది. రేవతి నక్షత్రం వారు దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా కూడా మీకు సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. దశపాపహర దశమి సందర్భంగా మీనరాశి వారు ఆవు నెయ్యిని దానం ఇవ్వటంతో పాటు శివారాధన, శివాభిషేకాలు చేయటం వలన వీరికి కలుగుతున్న ఆపదలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. దశపాపహర దశమి సందర్భంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.